క్రీస్తునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరందరూ క్షేమకరంగా ఉన్నారని. మీ కుటుంబాలు మీ యొక్క ప్రొఫెషనల్ వర్క్స్లో కూడా మీరు ఆనందదాయకంగా వెళుతున్నారనేది నేను నమ్ముతున్నాను. ఏదైనా కొన్ని ఇబ్బందికరమైన సందర్భాలు మీరు ఉంటున్నట్లయితే దేవుని యొక్క పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. Definitely you will be released from any difficult circumstance. దేవుడు తప్పనిసరిగా మిమ్మలను దీవించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి మరొక వీడియోతో ఒక ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికత అనగా దేవునితో కూడినటువంటి సమయం. డెఫినెట్లీ దేవుని మనం చూసిన వాళ్ళం కాదు. ఎవరైనా దేవుని స్వరం విన్నాను అని మాట్లాడితే మేబీ వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించి ఉన్నారేమో. అది ఎంత ముఖ్యమైనది మానవ జీవన విధానంలో. దేవునితో కూడిన సమయాలు, దేవునితో కూడినటువంటి రిలేషన్, దేవునితో కూడినటువంటి ఆ పవిత్రమైన బాంధవ్యము ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైనది. ఈనాడు క్రైస్తవ్యం దేవునితో కూడిన ఒక సత్యం మీద పోరాటం చేస్తూ ఉన్నది. కొన్ని వందల కోట్ల మానవులు ఈ సత్యములో వాళ్ళ జీవితాలను కట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉన్న సందర్భంలో వస్తున్న నెపాలు కూడా వస్తూ ఉన్నాయి, వస్తున్న నిందలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సత్య ప్రకటనలో ఈ మానవ జీవికి ఉనికికి కారణభూతుడైన మహోన్నతుణ్ణి మానవ జీవితానికి పరిచయం చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ భారతదేశంలో నిందలు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? సేవకులంగా బాధ్యతారహితంగా ప్రవర్తన చేస్తున్నామా? సేవకులంగా ఇష్టానుసారమైనటువంటి విధి విధానాలు ప్రయోగించి సత్యాన్ని సత్యంగా ఉండకుండా మేమేదైనా ఇబ్బంది పెడుతున్నామా? లేకపోతే ఏం జరుగుతుంది? మానవ సమాజంలో ఇది కావాల్సిందే. ఇది ప్రతి మనుషుడు జీవితం దీనిలోనే ముడిపడి దీని యొక్క ప్రామాణికంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నదనేది బైబిల్ కరాఖండికి ప్రస్తావన చేస్తుంది. దయచేసి గమనించండి. ఓ చిన్న ప్రార్థనతో మీ ముందు నా ఆలోచన పెట్టే ప్రయత్నం చేస్తా. మహిమాన్వితుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మానవ జన్మ నీ ప్రణాళికని నమ్ముతున్నాం. మానవ ఉనికి నీ ఆలోచనని నమ్ముతున్నాం. నీవిచ్చినటువంటి కృప మనుషుడు ఈనాడు ఆనందమో, అన్వేషణో, ఆలోచన, అవివేకము సాగిపోవటానికి దోహదపడుతూ ఉన్నది. సత్యాలు తెలుసుకోవటానికి ఆరాటపడేవాళ్ళు కొందరైతే, తెలిసిన దానిలో తృప్తిపడి సాగిపోయే వాళ్ళు మరికొందరున్నారు. ఈ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తముగా నీవుగానే ప్రకటించబడాలని, నీవుగానే తెలియపరచబడాలని మేమైతే నమ్ముతూ ఉన్నాం. మా కృషి, మా ప్రయత్నం నీ అంగీకారములో సఫలీకృతం దాల్చాలని ఆశపడుతూ ఈ విలువైన సమయాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ నజరేతు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మిత్రులారా, సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ భూమండలం పైన గడిపిన దినాలు ఉన్నాయి. ఈ భూగడ్డ పైన ప్రపంచంలో ఉన్న చరిత్రే దానికి ఆధారం పలుకుతూ ఉన్నది. వాళ్ళ గోత్రికులో, వాళ్ళ వంశీయులో, వాళ్ళ యొక్క పట్టణస్థులో, దేశస్థులో కాదు. మహోన్నతుడైనటువంటి దేవుడు హీ కేమ్ టు దిస్ వరల్డ్. మానవ సమాజంలోకి ఆయన అడుగు మోపాడు. హీ ఇన్కార్నేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నీకు 1,00,000 డౌట్ ఉండొచ్చు, అర్థం పర్థం లేనటువంటివి.
నీకు 1,00,000 అనుమానాలు ఉండొచ్చు, అలా ఎందుకు ఎలా ఎందుకని, నీకు ఎలా కూడా తెలియదు. కానీ మహోన్నతుడైన ఆ దేవునికి తెలుసు ఏం చెయ్యాలో. నీ క్షేమానికి, మన అవివేకానికి, మన మూర్ఖతకు కూడా He knows what he want to do for your benefit and blessing. నీ క్షేమమే, మన క్షేమమే ఆయన కావాల్సింది. ఆయనకి ఇంకేం అవసరతల, మన క్షేమం ఆయన కావాలి. మన క్షేమము మన అవివేకముతో కప్పబడి ఉంటుంది, మన అజ్ఞానముతో కప్పబడి ఉంటుంది, కాదంటారా? కొన్ని సందర్భాల్లో మూర్ఖతతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారా సమాజంలో భయానకమైన సందర్భాలు తటస్థపడుతున్నాయి. వాయ్? ఒక ప్రశాంతకరమైనటువంటి మనసు ఎందుకు తను అనుభవించలేకపోతున్నాడు? పాపమేనా? పాపము వాడుకుంటుంది. కాబట్టి ఆ మహోన్నతునితో కూడినటువంటి సమయం మానవుడికి కావాలి. అమ్మ లేకుండా బిడ్డ లేడుగా, దేవుడు లేకుండా మానవుడు లేడు. ఇక్కడ ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సమయంలో బహిరంగంగా పరిచర్య చేస్తూ తన పవిత్రమైన, తన దివ్య సంకల్పానుసారమైన ఆలోచనలు తెలియపరుస్తూ మానవాళిలో సంచరిస్తున్న దినాలలో ఆయన కోసం కట్టబడిన మందిరాన్ని ఆయన దర్శించే సమయం ఆసనమైంది. ఆయన కోసం కట్టబడిన మందిరము ఆయన కోసం కట్టబడిన మందిరమే. ఆయన కోసం కట్టబడిన మందిరం అది, గమనించాలి. దాన్ని దానిగా ఉంచటం అనేది నీ ప్రథమ కర్తవ్యం. ఎవరికైతే అది దేవుడు బాధ్యతలు అప్పగించాడో వారి యొక్క ప్రథమ కర్తవ్యం దాన్ని దానిగా కొనసాగించుట, కాపాడుట. కానీ ఇక్కడ 2000 సంవత్సరాల క్రితమే ఆశ్చర్యమైనటువంటి అలవాట్లు జరుగుతూ ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 13 నుంచి 17 వరకు ఒక విచిత్రకరమైన అనుభూతిని ఆయన అనుభవించాడు. యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతోనూ కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిలో దేవాలయములను తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తోలుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఒక మనుషుడు దేనికైనా దిగజారిపోతున్నామేమో, నిన్ను కాపాడే స్థలాల పట్ల కూడా నీకు జాగ్రత్త లేకుండా పోతుంది. మందిరాల్లో టీమ్స్గా, వర్గాలుగా, పోలీస్ సెక్యూరిటీలతో, మరి వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారో, ఏం చేయడానికి వస్తున్నారో, హౌ దే ఆర్ థింకింగ్ దిస్ ఈస్ గాడ్స్ ప్లేస్ అనేది నాకు అర్థం కావడం. ఇక్కడ దేవాలయములో ఎడ్లను అమ్ముతున్నారట, గొర్రెలట, రోకలు మార్చుకుంటున్నారట, పావురాలు అమ్ముతున్నారట. వై ద ప్లేస్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధి ఎందుకుంది? నిన్ను దీవించే స్థలం అది. నీ కన్నీరు స్వరము వినే సమయం అది, స్థలం అది. మందిరం అనేటువంటిది టు షేర్ గాడ్స్ లవ్, టు షేర్ ద హోలీ కమ్యూనియన్, టు లిసన్ గాడ్స్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలం అది. ఇక్కడ వ్యాపారానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. దేవాలయములో ఎడ్లను అమ్ముతున్నారట. అది గొర్రెలు అమ్మే స్థలమా? రోకలు మార్చుకునే గ్యాంబ్లింగ్ ప్లేసా? కాదు కదా. నీ ఇంటిలో నేను ఒప్పుకోవుగా,
కొన్ని స్థలాల్లో కొంతమంది జీవితాలలో నీ ఇంటిలోనే ఇలాంటివి జరగటానికి నువ్వు ఇష్టపడవు, మరి మందిరములో ఎలా ఒప్పుకున్నావు? ఎవరు ప్రశ్నించేవారు లేరు కదూ. ప్రశ్నించేవాడు ఏదో రోజు వస్తాడు. ఈ మందిరములో ఆయన ఎప్పుడైతే ఆ మందిరం వైపు చూశాడో, లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఆయన బలం, ఆయన మానసికం పడిన ఆవేశం, ప్రేమను పంచే దేవుడే తప్ప నువ్వు ఆవేశాన్ని గురి చేసే ప్రయత్నం చేసావు అని అంటే, ఆయన ఆవేశం నీ మీద రగులుకుంటే పరిణామాలు ఎంత ఉంటాయో చూడు. ఇక్కడ రోకలు మార్చేవారు, ఆ తర్వాత ఎడ్లను, ఆ తర్వాత పావులను, ఇవన్నీ అమ్ముకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ పోషణ కోసం, వాళ్ళ కుటుంబ ఆర్థిక వనరుల కోసం ఈ ప్రార్థనా స్థలాన్ని ఎంచుకున్నారు. విశ్వాసులకు కూడా నేను మాట్లాడుతున్నాను. భారతదేశమైనా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలైనా క్రైస్తవులమైనటువంటి విశ్వాసులు కొంత అవగాహనగా ఉండండి. అది దేవునితో కూడినటువంటి సమయము, దేవునితో కూడిన రిలేషన్. అది మీ పాస్టర్లు మంచివాళ్ళైతే మంచివాళ్లే, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే ప్రేమిస్తారు. కానీ మందిరములో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పవిత్రత, విలువలు ఉన్నాయో లేదో కూడా మీరు గమనించాలి. ఆ రకమైనటువంటి వాతావరణాలు మనం సృష్టించుకుంటేనే ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. నీకేదో ఒక ఉద్దేశం ఉంది కదా మందిరం వెళ్ళటానికి, మనుషుల మొక్కలు చూడటానికో, అక్కడ పెట్టేటువంటి సాంబారు భోజనాలు అనుభవించడానికి కాదు కదా. మన జీవితంలో ఒక ఆశ ఉంది. మన సంసారికాల జీవితాల పట్ల, బిడ్డల పట్ల, ఉద్యోగము కోసమో, ఆర్థిక పరిస్థితుల కోసమో, ఆరోగ్యాల కోసమో ఒక ఆసక్తి ఉంది. దేవునితో కూడిన సమయంలో మనము దీవించబడతామని ఒక కోరిక ఉంది. నీలో ఒక ఆసక్తి ఉంది, నీకు ఒక ఆశ ఉంది. లేదని నేను అందుకు లేకుండా నువ్వు వెళ్ళవు కూడా. ఏదో స్నేహాలు బాగుంటే, ఏదో తెలిసిన వాళ్ళు వస్తారు, అందుకు నువ్వు వెళ్ళవు. ఒక ఆసక్తి కలిగి, ఒక ఆశ కలిగి దేవుని పాద పద్మాల దగ్గర గడపడానికి నువ్వు వెళతావు, వెళ్ళు. కానీ ఆ స్థలం అలానే ఉందా? అందుకు నీకు తృప్తి అనిపిస్తుందా? నా మిత్రులారా గమనించండి, ఇక్కడ ఈ మహోన్నతుడుగా బీయింగ్ గాడ్, ఆయన ఎంత ఆవేశపడ్డాడంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయబాకండి. అక్కడ వ్యాపారంగా అది చేసేది. వ్యాపారములోనట మోసం ఉండిందట. ఇక్కడ వ్యాపారం చేస్తే మోసం అనేది జరిగింది. ఆయన దానికోసం ఎంచుకోలా. దేవునితో కూడినటువంటి ఒక రిలేషన్ ఒక మనిషి జీవితంలో అభివృద్ధి చెందటానికి ఆ స్థలం, దేవునితో కూడిన రిలేషన్ పట్ల ఒక మనిషి బ్రతుకులో ఉన్న సమస్యలు పరిష్కరించబడటానికి ఆ స్థలం, సేవకులమైన మేమైనా మీరైనా కలిసి ఆ స్థలాన్ని స్థలంగా ఉంచాలి. కొన్ని యూట్యూబ్లో చూస్తుంటే కొన్ని చర్చెస్లో గొడవలు, వాళ్ళ మధ్య పోలీసులు గేట్లకు లాక్ చేయటాలు, పబ్లిక్ ని రానికుండా అడ్డుపట్టాలు. వాట్ ఈస్ దిస్? కష్టపడినటువంటి మిషనరీస్ ఈ పూట మనకిచ్చిన ప్రార్థన స్థలాల్లో వాళ్ళకంటే రెట్టింపులు విలువైన వ్యవస్థలు కట్టాల్సిన మనం దాన్ని మన స్వలాభాల కోసం, మన ఆర్థిక పరిస్థితుల కోసం మనం దాన్ని వాడుకుంటుంటే దాన్ని చూసే సంబరాలు చేసుకుంటున్నటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటున్నారు. నీ జీవితం జాగ్రత్త. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయంలో నీ జీవితం జాగ్రత్త. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రేమ కలిగినటువంటి మహోన్నతుడుగా సహాయం చేయాలన్న ఉద్దేశం ఆయనకుంది. హీ విల్ సపోర్ట్ యూ. కానీ నీ యొక్క స్థలం అది ఒక పవిత్రమైన స్థలంగా మార్చుకోండి. ఇక్కడ ఆయన అంటాడు, ఆ వ్యాపారపు ఇల్లుగా, అంటే వ్యాపారపు ఇల్లుగా మనం మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు అప్పగిచ్చిన స్థలం అది. ఒక మిషనరీ ద్వారా, ఒక సీనియర్ పాస్టర్స్ ద్వారానో, ఒక కష్టపడిన సేవకుల ద్వారానో దేవుడు మనకిస్తున్న స్థలాలు అవి. ఆనందించండి.
ప్రార్థన చేయండి. చారిత్రాత్మకమైన మందిరాలుగా మీ మందిరాలు అభివృద్ధి చెందించండి. దేవుని కార్యాలు జరిగే స్థలాలుగా మార్చండి. ప్రార్థనకు ప్రతిఫలాలు దొరికే స్థలాలుగా ఉంచండి. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సుఖాలు గలవంటాడు, సంతోషాలు. బీయింగ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆఫ్ డేవిడ్, he expressed the greatest beautiful blessing to the mankind. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. నీ సన్నిధిలో కన్నీరు పోసే పవిత్రమైనటువంటి ఆ సన్నిధిలో కన్నీరు పోయే దారి దొరుకుతుంది. నీ విన్నపాలు, విజ్ఞాపనలు ఈ రోజు కాకపోతే రేపు అయినా వినే సమయం దొరుకుతుంది. దానికి అలా వాడుకో, దానికి అలానే ఉంచండి. దాన్ని వ్యాపారపు టిల్లుగా పూనుకుని ప్రయత్నం చేస్తుంటే ఖండించండి, సేవకునైనా ఖండించండి. ఇది అందుకు కాదని ఖండించండి. నేను కొన్ని చర్చెస్కు వెళ్ళినప్పుడు, ద బ్యూటిఫుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ తెలంగాణలో, నేను అనేక స్థలాల్లో చర్చెస్కు వెళ్ళా. 15,000-2,000 మంది ఉన్న చర్చెస్లో ద ఎగ్జిక్యూటివ్ కమిటీ, హౌ ద రెస్పాన్సిబిలిటీ, దేవుని వాక్యం పట్ల, ఆ సన్నిధి పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కలిసి ఆ కార్యక్రమాలు నడిపించటం, ఆరాధనను రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించటం, కార్యక్రమాలు ఎగ్జిక్యూటివ్ చేయటం, సేవకులను వాళ్ళు ఆహ్వానించటం, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ యొక్క ధర్మం ప్రకారముగా వాళ్ళ పని వాళ్ళు చేయటం. వాట్ ఎ గ్రేట్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అది చేయమనే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. నువ్వు చెయ్యి, నువ్వు ఆనందించు. వ్యాపారపు నకళ్ళు నీకు కనపడుతుంటే ఖండించు. అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉండే స్థలాలు కాదవి. నో, పోలీస్ సెక్యూరిటీతో నువ్వు అంత అల్లకల్లోలను వాతావరణాన్ని చేస్తే అక్కడ శాంతి సమాధానాలు ఏమైనా ఉన్నట్టు? అక్కడ ప్రశాంతత ఉన్నట్టేనా? అక్కడ దేవుని ప్రేమ విస్తరిస్తున్నట్లేనా? అర్థం కావడం లేదు మనకి. అక్కడ దేవుని ప్రేమ అల్లాడుతున్నట్లేనా? అక్కడ మనం ఆయన ప్రేమను, వాక్యాన్ని పంచుకోగలుగుతున్న స్థలాలని అనిపిస్తుందా? జ్ఞానయుతముగా కూడా క్రైస్తవులు ప్రవర్తన చేయండి. ఎంతమంది ప్రశ్నిస్తున్నారో తెలుస్తుందా? ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక నిజం మీద దాడి జరుగుతుంది మన అవివేకతను బట్టి. కొన్ని సాక్ష్యాలు విచిత్రంగా ఉంటాయి. కొంతమంది వినటానికి విడ్డూరంగా ఉంటుంది, చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఒక రీజనబిలిటీగా ఉంటుంది దేవుని ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం. ఇది వ్యాపార స్థలము కాదు, నువ్వు ప్రార్థించే స్థలం. దేవుని మందిరము నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చుకునే స్థలం. దేవుని స్థలం నీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే స్థలం. దేవుని స్థలం నీ యొక్క ప్రొఫెషనల్ వర్క్లో ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకునే నూతన దారులను వెతుక్కునే స్థలం అది. రండి, అందరూ కలిసి పని చేయండి. మందిరములో సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి దేవుని ప్రేమ అక్కడ సజీవముగా విస్తరించులాగా పోరాడండి. ఆయన మందిరం మీద నువ్వు డిసిప్లిన్ చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. మిత్రులారా, దాని పర్యవసానం ఏ రోజుకైనా నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఆ మందిరములో ఉన్న దల్ల ఒకటే, ఆయన ప్రేమ, ఆయన దీవెన అనుభవించండి. మీరందరూ కూడా ఆయన మందిరములో ఆ ప్రేమను పొందుకోవటానికి, ఏ డినామినేషన్ చర్చ్ అయినా, నో మ్యాటర్ ఏ డాక్టర్నల్ సందర్భాలైనప్పటికీ కూడా, బట్ దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొన్ని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు సేవకులంగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక మందిరాలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టబడి మిషనరీస్ ద్వారా, గొప్ప గొప్ప సేవకుల ద్వారా అవి నిర్మితం జరిగితే, ఈ పూట దానిలో జరుగుతున్న దాడులు చూస్తున్నప్పుడు ఎంతో కలవరం చెందుతుంది. మేమెంతో బాధ్యతగా సేవకుడు ఉండాల్సిన సందర్భాలు ఇవి.
సేవకులు ఈ సోషల్ మీడియా ద్వారా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి తప్పు కూడా ఆ సమాజానికి తెలిసిపోతుంది. తప్పులేదు, తెలుస్తున్నప్పుడే ఇబ్బంది అవుతుంది. మనం చేస్తే అది చేసేదే తెలిసింది. నువ్వు ఒక విలువైన సేవలో ఉంటే అది విలువైన సేవగానే తెలుస్తుంది. సంఘ బాధ్యత పట్ల అటు విశ్వాసులు కానివ్వండి, అటు సేవకులమైనటువంటి మేం కానివ్వండి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తూ దేవుని మహిమ కలిగినటువంటి ఈ పరిచర్య ఈ భారతదేశంలో సేవకులమైన మేమందరం, విశ్వాసులని మీరందరూ ఐక్యత కలిగి అవగాహన కలిగిన వ్యక్తులముగా ఈ సేవ, ఈ సంఘాలు, ఈ సమాజంలో కూడా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలని, అట్టి కృపకు మీరందరూ కూడా సహకరించాలని, దేవుని యొక్క పాద పద్మాల దగ్గర అన్యోన్యమైనటువంటి ప్రార్థనల ద్వారా ఒక పవిత్రమైనటువంటి క్రైస్తవ వ్యవస్థను కట్టే ప్రక్రియలో మీ సహకారాలు, మీ యొక్క ప్రార్థనలు, మీ ప్రోత్సాహాలు సేవకులకును, విశ్వాసకులకును వీరిద్దరు కలిసి ఈ భారతదేశ సమాజానికి కూడా అందించే ప్రయత్నం జరగాలని కోరుతూ ఈ ఆలోచన ముగిస్తూ ఉన్నాను. మీరు మోటివేట్ చేయబడాలి. మీ కుటుంబాలు కాపాడుకునే ప్రక్రియలో నీ యథార్థమైన క్రైస్తవ్యాన్ని కట్టుకోవటానికి నువ్వు ఆరాటపడాలని ఆశపడుతూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీ మందిరం పట్ల నీకున్న ఆశ, నీ మందిరంలో జరుగుతున్న వ్యాపారాలు, అలజడులో, అక్రమాల పట్ల నీకున్న ఆవేశం, ఏదో రోజు నువ్వు వస్తావు, ఏదో రోజు జరుగుతున్న ఆ దుర్మార్గతను ఖండించే సమయము నీకు వచ్చింది. ప్రభువా, ఎవరు కారణమైనా వాళ్ళను మాత్రం వదిలిపెట్టవు. నీవు మానవులమైన మేము నీ ప్రేమను పంచుకుని మా కుటుంబాలు కట్టుకుంటూ నీ వాక్యములు ఎదుగుతుంటే ఎంత దీవెనుంటుంది. దాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉంటే దాన్ని పొందుకోవటం మా కుదరక నీ మందిరాల పట్ల మేము దాడి చేస్తున్నాం. మా ఇళ్ళు బాగానే ఉన్నాయి, శుభ్రంగా పెట్టుకుంటున్నాం వెళ్ళను, కానీ నీ మందిరంలోకి వచ్చి మాత్రం మేము ఆవేశాలు, పోలీసు భద్రతలు, మాకొక గ్రూప్స్, వాళ్ళకొక వర్గాలు, ఈ రకమైన భిన్నమైన ఆలోచనలతో అక్కడ జరగాల్సిన పనికే మేము ఆటంకాన్ని వాటిల్లింపచేస్తున్నాం. క్షమించండి. ఈ రాష్ట్రాల్లో, తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా, భారతదేశంలోనైనా ఏ డినామినేషన్లో ఆ గొడవలు జరుగుతున్నాయో, ఏ సంఘాల్లో పోలీసు భద్రతల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు, ఏ సంఘాల్లో మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ జరుగుతున్న అరాచకాన్ని సమాజంలోకి వాళ్ళు పంచుతున్నారు, మీరు చూస్తున్నారని నమ్ముతున్నాను. ప్రభువా, మేమెంతవరకు సహకరించగలుగుతున్నామో అంతవరకు సహకరించే కృపను మాకు ఇవ్వండి. విశ్వాసులమైన మేమందరం, సేవకులమైన మేమందరము నీతో కూడిన రిలేషన్ యొక్క పద్ధతి ఏంటి? అసలు నీవెవరవి? మా మధ్య ఉన్న విధానం ఏంటి? దానికి మా ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ఉండే ప్రార్థన స్థలాల్లో మేము ఎలా ప్రవర్తించాలి? దాని పట్ల సేవకులకి ఉండాల్సిన బాధ్యత సేవకులకు ఉండాలి, విశ్వాసులకు ఉండాల్సిన బాధ్యత కూడా విశ్వాసులకు ఉండాలి. అలా మేమందరము కూడా దీవించబడే కృపనివ్వండి. మా అవివేకం, దురాత్మ మమ్మల్ని అనేక సందర్భాలు వాడుకుంటూ నీ మందిరాల పట్ల విలువలు కోల్పోయే పరిస్థితులు, తాళాలేసే పరిస్థితులు, పోలీసుల మధ్య వాక్యాలు చెప్పే పరిస్థితులు, దయచేసి అది కరెక్ట్ కాదు. క్రైస్తవ సమాజం ఇప్పటికైనా కన్ను తెరుస్తూ, విశ్వాసులు జాగ్రత్త వహిస్తూ, సమయోచితంగా ఆలోచన చేస్తూ, సంఘ బాధ్యతలో ఉన్న పెద్దలు కూడా సంఘం యొక్క మర్యాదలు కాపాడుకునే కృప నీవు అనుగ్రహించమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘానికి, కాపురులకు, విశ్వాసులకు ఆ మహోన్నతుని కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you.